యెషయా గ్రంథము 29వ అధ్యాయము. అరీయేలుకు శ్రమ. దావీదు దండు దిగిన అరీయేలు పట్టణంనకు శ్రమ. సంవత్సరం వెంబడి సంవత్సరము గడవనీయుడి, పండుగలను క్రమంగా జరగనీయుడి. నేను అరీయేలును బాధింపగా దుఃఖమును విలాపమును కలుగును. అందుచేత అది నిజంగా నాకు అగ్ని గుండము అగును. నేను నీతో యుద్ధం చేయుచు నీ చుట్టూ శిబిరం వేయుదును. నీకెదురుగా కోట కట్టి ముట్టడి దిబ్బ వేయుదును. అప్పుడు నీవు అన్పబడి నేల నుండి పలుకుచూ ఉందువు. నీ మాటలు నేల నుండి ఒకడు గుసగుసలాడునట్లుగా ఉండును. కర్ణపిచాచి స్వరం వలె నీ స్వరము నేల నుండి వచ్చును. నీ పలుకు ధూళిలో నుండి గుసగుసలుగా వినబడును. నీ శత్రువుల సమూహం లెక్కకు ఇసుక రేణువులంత విస్తారంగా ఉండును. బాధించు వారి సమూహము ఎగిరిపో పొట్టు వలె ఉండును. హఠాత్తుగా ఒక్క నిమిషంలోనే ఇది సంభవించును. ఉరుములతోనూ భూకంపంతోనూ మహాశబ్దంతోనూ సుడిగాలి తుఫానులతోనూ దహించు అగ్నిజ్వాలలతోనూ సైన్యములకు అధిపతియగు యెహోవా దానిని శిక్షించును. అరీయేలుతో యుద్ధము చేయు సమస్త జనుల సమూహమును, దాని మీదను దాని కోట మీదను యుద్ధం చేయువారును, దాన్ని బాధపరచు వారందరినూ రాత్రి కన్నా స్వప్నం వలె ఉందురు. ఆకలిగొన్నవాడు కలలో భోజనం చేసి మేల్కొనగా వాని ప్రాణము తృప్తి పడకపోవునట్లును, దప్పిగొన్నవాడు కలలో పానం చేసి మేల్కొనగా సొమ్మసిలిన వాని ప్రాణం ఇంకను ఆశగొని ఉన్నట్లును సియోను కొండ మీద యుద్ధం చేయు జనములు సమూహం అంతటికి సంభవించును. జనులారా తేరి చూడుడి, విస్మయము పొందుడి. మీ కండ్లను చెడగొట్టుకొనుడి, గ్రుడ్డివారు అగుడి. ద్రాక్షరసం లేకయే వారు మత్తులై ఉన్నారు, మద్యపానం చేయకయే తూలుచూ ఉన్నారు. యెహోవా మీ మీద గాఢ నిద్రాత్మను కుమ్మరించి ఉన్నాడు. మీకు నేత్రములుగా ఉన్న ప్రవక్తలను చెడగొట్టి ఉన్నాడు. మీకు శిరస్సులుగా ఉన్న దీర్ఘదర్శులకు ముసుగు వేసి ఉన్నాడు. దీని అంతటిని గూర్చిన ప్రకటన గూఢమైన గ్రంథ వాక్యముల వలె ఉన్నది. ఒకడు నీవు దయచేసి దీన్ని చదవమని చెప్పి అక్షరములు తెలిసిన వానిని అప్పగించును. అతడు అది నా వలన కాదు, అది గూఢార్థంగా ఉందని చెప్పును. మరియు నీవు దయచేసి దీన్ని చదవమని చెప్పి అక్షరములు తెలియని వానికి దాన్ని అప్పగించును. అతడు అక్షరములు నాకు తెలియను అనును. ప్రభువు ఇలాగూ సెలవిచ్చి ఉన్నాడు. ఈ ప్రజలు నోటి మాటలతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గనపరుచున్నారు గాని తమ హృదయమును నాకు దూరంగా చేసుకుని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకున్నవి. కాగా నేను మరలా ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్య కార్యమును జరిగింతును, బహు ఆశ్చర్యంగా జరిగింతును. వారి జ్ఞానుల జ్ఞానం వ్యర్థమగును, వారి బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోవును. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోలోపల వాటిని మరుగు చేయు చూచువానికి శ్రమ. మమ్ము నెవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియను అనుకుని చీకట్లో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ. అయ్యో, మీరెంత మూర్ఖులు! కుమ్మరికిని మట్టికిని భేదం లేదని ఎంచదగునా? చేయబడిన వస్తువు దాన్ని చేసిన వానిని గురించి ఇతడు నన్ను చేయలేదు అనవచ్చునా? రూపింపబడిన వస్తువు రూపించిన వానిని గూర్చి ఇతనికి బుద్ధి లేదు అనవచ్చునా? ఇకను కొద్ది కాలమైన తర్వాతనే గదా లెబోనోను ప్రదేశము ఫలవంతమైన పొలమగును. ఫలవంతమైన పొలము వనమని ఎంచబడును. ఆ దినమున చెవిటివారు గ్రంథవాక్యములు విందురు. అంధకారం కలిగినను గాఢాంధకారం కలిగినను గుడ్డివారు కన్నులారా చూచెదరు. యెహోవాయందు దీనులకు కలుగు సంతోషము అధికమగును. మనుషులలో బీదలు ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందించెదరు. బలాత్కారులు లేకపోతురు, పరిహాసకులు నశించెదరు. కీడు చేయ యత్నించుచు ఒక్క వ్యాజ్యమును బట్టి ఇతరులను పాపులునుగా చేయుచు గుమ్మములలో తమను గద్దించు వానిని పట్టుకొనవలనని ఉరినొడ్డుచు మాయ మాటల చేత నీతిమంతుణ్ణి పడద్రోయువారు నరకబడుదురు. అందుచేతను అబ్రహామును విమోచించిన యెహోవా యాకోబు కుటుంబం గురించి ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఇక మీదట యాకోబు సిగ్గుపడడు, ఇక మీదట అతని ముఖము తెల్లబారదు. అతని సంతానపు వారు తమ మధ్య నేను చేయు కార్యమును చూచినప్పుడు నా నామమును పరిశుద్ధపరచుదురు. యాకోబు పరిశుద్ధ దేవుణ్ణి పరిశుద్ధపరచుదురు. ఇజ్రాయేలు దేవునికి భయపడుదురు. చంచల బుద్ధి గలవారు వివేకులు అగుదురు. సనుగువారు ఉపదేశమునకు లోబడుదురు. యెషయా గ్రంథము 30వ అధ్యాయము. యెహోవా వాక్కు ఇదే: లోబడని పిల్లలకు శ్రమ. పాపమునకు పాపం కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడగక ఆలోచన చేయుదురు. నా ఆత్మ నియమింపని సంధి చేసుకొందురు.
వారు నా నోటి మాట విచారణ చేయక ఫరో బలం చేత తమ్మును తాము బలపరుచుకునుటకు ఐగుప్తు నీడను శరణ చుచ్చుటకును ఐగుప్తునకు ప్రయాణము చేయుదురు. ఫరో వలన కలుగు బలము మీకు అవమానకరము. ఐగుప్తు నీడను శరణ చొచ్చుట వలన సిగ్గు కలుగును. యాకోబు వారి అధిపతులు షోయాన్లో కనబడినప్పుడు, వారి రాయబారులు హానేసులో ప్రవేశించినప్పుడు, వారందరూ తమకు అక్కరకు రాక, ఏ సహాయమునకైనను ఏ ప్రయోజనమునకు అయినను పనికిరాక సిగ్గును నిందయు కలగచేయు ఆ జనుల విషయమై సిగ్గుపడుదురు. దక్షిణ దేశంలో ఉన్న క్రూర మృగములను గూర్చిన దేవోక్తి. సింహి సింహములను పాములను తాపకరమైన మిడునాగులు నున్న మిక్కిలి శ్రమ బాధలు గల దేశం గుండా వారు గాడిద పిల్లలు వీపుల మీద తమ ఆస్తిని, ఒంటెల మూపుల మీద తమ ద్రవ్యములను ఎక్కించుకొని తమకు సహాయము చేయలేని జనమునొద్దకు వాటిని తీసుకుని పోవుదురు. ఐగుప్తి వలని సహాయము పనికి మాలినది, నిష్ప్రయోజనమైనది. అందుచేతను ఏమీయూ చేయక ఊరుకుండు గప్పల మారి అని దానికి పేరు పెట్టుచున్నాను. రాబో దినములలో చిరకాలం వరకు నిత్యము సాక్షార్థంగా ఉండునట్లు నీవు వెళ్ళి వారి ఎదుట పలకల మీద దీన్ని వ్రాసి గ్రంథంలో లిఖింపుము. వారు తిరుగుబడు జనులు, అబద్ధంలాడు పిల్లలు, యెహోవా ధర్మశాస్త్రం విననొల్లని పిల్లలు, దర్శనం చూడవద్దని దర్శనం చూచువారితో చెప్పువారును, యుక్త వాక్యములను మాతో ప్రవచింపకుడి, మృదువైన మాటలనే మాతో పలుకుడి, మాయాదర్శనములను కనుడి, అడ్డం రాకుడి, త్రోవ నుండి తొలుగుడి, ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుని సంగతి మా ఎదుట ఎత్తకుడి అని భవిష్యత్ జ్ఞానులతో పలుకువారనై ఉన్నారు. అందుచేతను ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు: మీరు ఈ వాక్యం వద్దని త్రోసివేసి బలత్కారమును కృత్రిమమును నమ్ముకొని అట్టి వాటిని ఆధారం చేసుకుంటురి గనుక ఈ దోషం మీకు ఎత్తైన గోడ నుండి జోగి పడబోచున్న గోడ అండవలే అగును. అది ఒక్క క్షణంలోనే హఠాత్తుగా పడిపోను. కుమ్మరి కుండ పగలగొట్టబడునట్లు ఆయన ఏమీ విడిచిపెట్టకుండా దాన్ని పగలగొట్టును. పోయిలో నుండి నిప్పు తీయుటకు గాని గుంటలో నుండి నీళ్లు తీయుటకు గాని దానిలో ఒక్క పెంకైనను దొరకదు. ప్రభువును ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడునగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు: మీరు మరలి వచ్చి ఊరుకుండుట వలన రక్షింపబడదరు. మీరు ఊరుకుండి నమ్ముకుంట వలన మీకు బలము కలుగును. అయినను మీరు సమ్మతింపక, అట్లు కాదు, మేము గుర్రములనెక్కి పారిపోదుము అంటిరి. కాగా మీరు పారిపోవలసి వచ్చును. మేము వడిగల గుర్రములను ఎక్కి పోయిదము అంటిరే. కాగా మిమ్మను తరుమువారు వడిగల వారిగా ఉందురు. మీరు పర్వతం మీద నుండి కొయ్యవలెను, కొండ మీద నుండి జెండా వలెను అగువరకు ఒకరి గద్దింపునకు మీలో 1000 మంది పారిపోయేదరు. 5గురి గద్దింపునకు మీరు పారిపోదురు. కావున మీ అందు దయ చూపవలనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు. మిమ్మును కర్ణింపవలనని ఆయన నిలబడి ఉన్నాడు. యెహోవా న్యాయం తీర్చి దేవుడు. ఆయన నిమిత్తం కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. సియోన్లో యెరూషలేములోను యొక్క జనము కాపురముండును. జనమా, నీవిక నేమాత్రమును కన్నీళ్లు విడవవు. ఆయన నీ మొర విని నిశ్చయంగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. ప్రభు నీకు క్లేశన్న పానములను ఇచ్చును. ఇక మీదట నీ బోధకులు దాగి ఉండరు. నీవు కన్లారా నీ బోధకులను చూచెదవు. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. చెక్కబడిన మీ వెండి ప్రతిమలు కప్పును, పోతపోసిన మీ బంగారు విగ్రహములు బట్టలను మీరు అపవిత్ర పరుతురు. హేయములని వాటిని పారవేయుదురు. లేచిపోమ్మని దాంతో చెప్పుదురు. నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును. భూమి రాబడి అయినను ఆహార ద్రవ్యం ఇచ్చును. అది విస్తార సార రసములు గలదై ఉండును. ఆ దినమున నీ పశువులు విశాలమైన గడ్డి బీళ్లలో మేయును. భూమి సేద్యం చేయు ఎడ్లును లేత గాడిదలను చేటతోనూ జల్లెడతోనూ చెరిగి జల్లించి ఉప్పుతో కలిసిన మేత తినును. గోపురములు పడు మహా హత్య దినమున ఉన్నతమైన ప్రతి పర్వతం మీదను ఎత్తైన ప్రతి కొండ మీదను వాగులును నదులను పారును. యెహోవా తన జనుల గాయం కట్టి వారి దెబ్బలను బాగుచేయు దినమున చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశం వలె ఉండును. సూర్యుని ప్రకాశము 7 దినముల వెలుగు ఒక దినమున ప్రకాశించినట్లు ఉండును. ఇదిగో కోపంతో మండుచు దట్టంగా లేచు పొగతో కూడినదై యెహోవా నామము దూరం నుండి వచ్చుచున్నది. ఆయన పెదవుల ఉగ్రతతో నిండి ఉన్నవి. ఆయన నాలుక దహించు అగ్ని వలె ఉన్నది. ఆయన ఊపిరి
కుతికల్ లోతు వచ్చు ప్రవాహమైన నది వలె ఉన్నది. వ్యర్థమైన వాటిని చెదరగొట్టు జల్లెడతో అది జనములను గాలించును. త్రోవ తప్పించు కళ్ళెము జనుల దవడల్లో ఉండును. రాత్రియందు పండుగను ఆచరించినట్లుగా మీరు సంగీతము పాడుదురు. ఇజ్రాయేలునకు ఆశ్రయదుర్గమైన యెహోవా యొక్క పర్వతమునకు పిల్లను గ్రోవి నాదంతో ప్రయాణం చేయవారికి కలుగునట్టి హృదయ సంతోషము కలుగును. యెహోవా తన ప్రభావం గల స్వరమును వినిపించును. ప్రచండమైన కోపంతోనూ దహించు జ్వాలలతోనూ పెళపెళయను గాలివాన వడగండ్లతోనూ తన బాహువు వాలుట జల్లకు చూపించును. యెహోవా దండంతో అష్షూరుకు కొట్టగా అది ఆయన స్వరము విని భీతి నొందును. యెహోవా అష్షూరు మీద పడవేయు నియామక దండం వలని ప్రతి దెబ్బ తంబుర సితార నాదములతో పడును. ఆయన తన బాహువును వాని మీద ఆడించుచు యుద్ధము చేయును. పూర్వం నుండి తోఫెతు సిద్ధపరచబడి ఉన్నది. అది మెలెకు దేవతకు సిద్ధపరచబడి ఉన్నది. లోతుగాను విశాలంగాను ఆయన దాన్ని చేసి ఉన్నాడు. అది అగ్నియు విస్తార కాష్టములను కలిగి ఉన్నది. గంధక ప్రవాహం వలె యెహోవా ఊపిరి దాన్ని రగులబెట్టును. యెషయా గ్రంథం 31వ అధ్యాయము. ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్యపెట్టకయు యెహోవా యొద్ద విచారింపకయు సహాయం నిమిత్తం ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారం చేసుకుని వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించు వారికి శ్రమ. ఆయనయు బుద్ధిమంతుడుగా ఉన్నాడు. మాట తప్పక దుష్టుల ఇంటి వారి మీదను కీడు చేయు వారికి తోడ్పడు వారి మీదను ఆయన లేచును. ఐగుప్తీయులు మనుషులే గాని దేవుడు కారు. ఐగుప్తుల గుర్రములు మాంసమయములే గాని ఆత్మ కావు. యెహోవా తన చేయి చాపగా సహాయము చేయవాడు జోగును. సహాయం పొందువాడు పడును. వారందరూ కూడి నాశనమగుదురు. యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చి ఉన్నాడు. తప్పించుటకై గొర్రెల కాపర్ల సమూహం కూడి రాగా సింహము కొదుమ సింహము వారి శబ్దమునకు భయపడకయు వారి కేకలకు అధైర్యపడకయు తనకు దొరికిన దాని మీద గర్జించినట్లు సైన్యములకు అధిపతియగు యెహోవా యుద్ధం చేయుటకై సీయోను పర్వతం మీదికిని దాని కొండ మీదికిని దిగివచ్చును. పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకు అధిపతియగు యెహోవా యెరూషలేమును కాపాడును. దాన్ని కాపాడుచు విడిపించుచు నుండును. దానికి హాని చేయక తప్పించుచు ఉండును. ఇజ్రాయేలులారా, మీరు ఎవరి మీద విశేషంగా తిరుగుబాటు చేసిరో ఆయన వైపు తిరుగుడి. మీకు మీరు పాపం కలుగ చేసుకుని మీ చేతులతో మీరు నిర్మించిన వెండి విగ్రహములను సువర్ణ విగ్రహములను ఆ దినమున మీలో ప్రతి వాడును పారవేయును. నరునిది కాని ఖడ్గం వలన అష్షూరీయులు కూలుదురు. మనుషునిది కాని కత్తిపాలు అగుదురు. ఖడ్గం ఎదుట నుండి వారు పారిపోదురు. వారు పడుచువారు దాసులు అగుదురు. భీతి చేత వారి ఆశ్రయదుర్గము సమసిపోవును. వారి అధిపతులు ధ్వజమును చూసి భీతి నొంది వెనుక తీయుదురు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. సియోన్లో ఆయన అగ్నియు యెరూషలేములో ఆయన కొలిమియు ఉన్నవి. యెషయా గ్రంథం 32వ అధ్యాయము. ఆలకించుడి. రాజు నీతిని బట్టి రాజ్య పరిపాలన చేయును. అధికారులు న్యాయమును బట్టి ఏలుదురు. మనుషుడు గాలికి మరుగైన చోటు వలెను గాలివానకు చోటైన చోటు వలెను ఉండును. ఎండిన చోట నీళ్ల కాలువల వలెను అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడ వలెను ఉండును. చూచువారి కనులు మందంగా ఉండవు, వినువారి చెవులు ఆలకించును. సంచలుల మనస్సు జ్ఞానమును గ్రహించును. నత్తివారి నాలుక స్పష్టంగా మాట్లాడును. మూఢుడు ఇక గనుడని ఎంచబడడు. కపటి ఉదారుడు అనబడును. మూఢులు మూఢవాక్యాలు పలుకుదురు. భక్తిహీనంగా నడుచుకొందురు. యెహోవాను గురించి కాని మాట లాడుచు ఆకలిగొన్న వారి జీవనాధారం తీసుకొనుచు దప్పిగొన్న వారికి పానీయము లేకుండా చేయుచు హృదయపూర్వకంగా పాపము చేయుదురు. మోసకారి సాధనములు చెడ్డవి. నిరుపేదలు న్యాయవాదన చేసినను కళ్ళమాటలతో దీనులను నాశనం చేయుటకు వారు దురాలోచనలు చేయుదురు. గనులు ఘనకార్యములను కల్పించుదురు. వారి ఘనకార్యములను బట్టి నిలుచుదురు. శుకాశక్తి గల స్త్రీలారా, లేచి నా మాట వినుడి. నిశ్చంతంగా ఉన్న కుమార్తెలారా, నా మాట వినుడి. నిశ్చంత గల స్త్రీలారా, ఇక 1 సంవత్సరమునకు మీకు తొందర కలుగును. ద్రాక్ష పంట పోవును, పండ్లు ఏరుటకు రావు. శుకాశక్తి గల కన్యకులారా, వణుకుడి. నిర్విచారిణులారా, తొందరపడుడి.
మీ బట్టలు తీసివేసి దిగంబరులై మీ నడుమునకు గోనెపట్ట కట్టుకొనుడి. రమ్యమైన పొలము విషయమై ఫలభరితమైన ద్రాక్ష వల్లుల విషయమై వారు రొమ్ము కొట్టుకొందురు. నా జనుల భూమిలో ఆనందపురములోని ఆనంద గృహములన్నిటిలో ముండ్ల తుప్పలను బలురక్కస చెట్లును పెరుగును. పైనుండి మన మీద ఆత్మ కుమ్మరింపబడు వరకు నగరి విడవబడును. జనసమూహం గల పట్టణము విడవబడును. కొండయు కాపరుల గోపురములను ఎల్లకాలము గృహలుగా ఉండును. అవి అడవి గాడిదలకు ఇష్టమైన చోటుగాను మందలు మేయు భూమిగాను ఉండును. అరణ్యము ఫలభరితమైన భూమిగాను ఫలభరితమైన భూమి వృక్షవనముగా ఉండును. అప్పుడు న్యాయము అరణ్యంలో నివసించును. ఫలభరితమైన భూమిలో నీతి దిగును. నీతి సమాధానము కలగచేయును. నీతి వలన నిత్యమును నిమ్మలము నిబ్బరమును కలుగును. అప్పుడు నా జనుల విశ్రమ స్థానం నందును ఆశ్రయ స్థానముల యందును సుఖకరమైన నివాసముల యందును నివసించెదరు. ఆయనను అరణ్యము ధ్వంసమగునప్పుడు వడగండ్లు పడును. పట్టణము నిశ్చయముగా కూలిపోవును. సమస్త జలముల యొద్దను విత్తనములు చల్లును. ఎద్దులను గాడిదలను తిరుగునిచ్చు. మీరు ధన్యులు. యెషయా గ్రంథం 33వ అధ్యాయము. దోచుకొనబడక పోయినను దోచుకొనుచుండు నీకు శ్రమ. నిన్నెవరు వంచిపోయినను వంచుండు నీకు శ్రమ. నీవు దోచుకొనుట మానిన తర్వాత నీవు దోచుకొనబడెదవు. నీవు వంచుట ముగించిన తర్వాత జనులు నిన్ను వంచెదరు. యెహోవా నీ కొరకు కనిపెట్టుచున్నాము, మా యందు కరుణించుము. ఉదయకాలమున వారికి బాహువుగాను ఆపత్కాలమున మాకు రక్షణ ఆధారంగాను ఉండుము. మహాఘోషణ విని జనములు పారిపోవును. నీవు లేచుటతోనే అన్యజనులు చెదిరిపోవుదురు. చీడపురుగులు కొట్టివేసినట్లు నీ సొమ్ము దోచబడును. మిడతలు ఎగిరి పడునట్లు శత్రువులు దాని మీద పడుదురు. యెహోవా మహాఘనత నొంది ఉన్నాడు. ఆయన ఉన్నత స్థలమున నివసించుచు న్యాయంతోనూ నీతితోనూ సీయోనును నింపెను. నీ కాలములలో నియమింపబడినది స్థిరముగా నుండును. రక్షణ బాహుల్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధియు కలుగును. యెహోవా భయం వారికి ఐశ్వర్యము. వారి శూరులు బయట రోదనము చేయుచున్నారు. సమాధాన రాయబారులు ఘోరంగా ఏడ్చుచు ఉన్నారు. రాజమార్గములు పాడైపోయెను. త్రోవను నడుచువారు లేకపోయిరి. అష్షూరు నిబంధన మీరెను. పట్టణములను అవమానపరచెను. నరులను తృణీకరించెను. దేశము దుఃఖించి క్షీణించి చున్నది. లెబోనోను సిగ్గుపడి వాపోవచ్చున్నది. షారోను ఎడారి ఆయను. బాషానును కర్మెలును తమ చెట్ల ఆకులను రాల్చుకొనుచున్నవి. యెహోవా ఇట్లనుకొనుచున్నాడు, ఇప్పుడే లేచెదను. ఇప్పుడే నన్ను గొప్ప చేసుకొందును. ఇప్పుడే నాకు ఘనత తెచ్చుకొనెదను. మీరు పొట్టును గర్భం ధరించి కొయ్యకాలను కందురు. మీ ఊపిరియే అగ్ని అయినట్టు మిమ్మును దహించి వేయుచున్నది. జనములు కాలుచున్న సున్నపు బట్టీల వలెను నరకబడిన అగ్నిలో కాల్చబడిన ముళ్ళ వలెను అగును. దూరస్తులారా ఆలకించుడి, నేను చేసిన దాన్ని చూడుడి. సమీపస్తులారా నా పరాక్రమమును తెలుసుకొనుడి. సియోన్లో ఉన్న పాపులు దిగులు పడుచున్నారు. వణుకు భక్తిహీనులను పట్టెను. మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు? మనలో ఎవడు నిత్యము కాల్చున్న వాటితో నివసించును? నీతిని అనుసరించి నడుచుకొనుచు యథార్థంగా మాట్లాడుచు నిర్బంధన వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు లంచం పుచ్చుకొనకుండా తమ చేతులను మలుపుకొని హత్యయను మాట వినకుండా చెవులు మూసుకొని చెడుతనము చూడకుండా కన్నులు మూసుకొను వాడు ఉన్నత స్థలమును నివసించును. పర్వతములోని శిలలు అతనికి కోటయగును. తప్పక అతనికి ఆహారము దొరుకును. అతని నీళ్లు అతనికి శాశ్వతంగా ఉండును. అలంకరింపబడిన రాజును నీవు కన్లారా చూచెదవు. బహుదూరమునకు వ్యాపించి ఉన్న దేశము నీకు కనబడును. నీ హృదయము భయంకరమైన వాటిని బట్టి ధ్యానించును. జనసంఖ్య వ్రాయువాడెక్కడ ఉన్నాడు? తూచువాడెక్కడ ఉన్నాడు? రుజువులను లెక్కించువాడెక్కడ ఉన్నాడు? నాగరికము లేని ఆ జనమును, గ్రహింపలేని గంభీర భాషయు, నీకు తెలియని అన్య భాషయు పలుకు ఆ జనమును నీవికను చూడవు. ఉత్సవ కాలములలో మనము కూడుకొనుచున్న సియోను పట్టణమును చూడుము. నిమ్మలమయమైన కాపురముగాను తీయబడని గుడారముగాను నీ కన్నులు యెరూషలేమును చూచును. దాని మేకులెన్నడును ఊడదీయబడవు. దాని తాళ్లలో ఒక్కటి అయినను తెగదు. అచ్చట యెహోవా ప్రభావం గలవాడై మన పక్షమున ఉండును. అది విశాలమైన నదులను
కాలువలను ఉన్న స్థలముగా ఉండును. అందులో తెడ్లు ఓడ ఏదియు నడవదు. గొప్ప ఓడ అక్కడికి రాదు. యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త, యెహోవా మన రాజు. ఆయన మనలను రక్షించును. నీ ఓడతాళ్లు వదిలిపోయెను. ఓడవారు తమ కొయ్యి అడుగును దిట్టపరచరు. చాపను విప్పి పట్టరు. కాగా విస్తారమైన దోపుడు సొమ్ము విభాగింపబడును. కుంటివారే దోపుడు సొమ్ము పంచుకొందురు. నాకు దేహంలో బాగులేదని అందులో నివసించు వాడెవడును అనడు. దానిలో నివసించు జనులు దోషము పరిహరింపబడును. యెషయా 34వ అధ్యాయము. రాష్ట్రములారా నా యొద్దకు వచ్చి వినుడి, జనములారా చెవియొగ్గి ఆలకించుడి. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దానిలో పుట్టిందంతయు వినుగాక. యెహోవా కోపం సమస్త జనముల మీదికి వచ్చుచున్నది. వారి సర్వ సైన్యం మీద ఆయన క్రోధము వచ్చుచున్నది. ఆయన వారిని శపించి వధకు అప్పగించెను. వారిలో చంపబడిన వారు బయట వేయబడుదురు. వారి శవములు కంపు కొట్టును. వారి రక్తం వలన కొండలు కరిగిపోవును. ఆకాశ సైన్యమంతయు క్షీణించును. కాగితపు చుట్టవలే ఆకాశ వైశాల్యములు చుట్టబడును. ద్రాక్షవల్లి నుండి ఆకు వాడి రాలునట్లు, అంజురపు చెట్టు నుండి వాడినది రాలునట్లు వాటి సైన్యమంతయు రాలిపోవును. నిజంగా ఆకాశమందు నా ఖడ్గము మత్తిల్లును. ఏదో మీద తీర్పు తీర్చుటకును, నేను శపించిన జనం మీద తీర్పు తీర్చుటకును అది దిగును. యెహోవా ఖడ్గము రక్తమయము అగును. అది కొవ్వు చేత కప్పబడును. గొర్రె పిల్లల యొక్కయు మేకల యొక్కయు రక్తము చేతను, పొట్టేళ్లు మూత్ర గ్రంథుల మీది క్రొవ్వు చేతను కప్పబడును. ఏలియన్గా బొస్రాలో యెహోవా బలి జరిగించును. ఏదేము దేశంలో ఆయన మహా సంహారము చేయును. వాటితో కూడా గురుపోతులను, వృషభములను, కోడెలను దిగిపోవుచున్నవి. ఏదేమీలు భూమి రక్తంతో నాకుచున్నది. వారి మన్ను క్రొవ్వు చేత బలిసి ఉన్నది. అది యెహోవా ప్రతిదండన చేయు దినము, సియోను వ్యాజ్యమును గురించిన ప్రతీకార సంవత్సరం. ఏదేము కాలువలు కీలగును. దాని మన్ను గంధకంగా మార్చబడును. దాని భూమి దహించు గంధకములుగా ఉండును. అది రేయింబగళ్ళు ఆరక ఉండును. దాని పొగ నిత్యము లేచును. అది తరతరములు పాడుగా ఉండును. ఎన్నడును ఎవడును దానిలో బడి దాటడు. గూడబాతులను ముండ్ల పందులను దాన్ని ఆక్రమించుకొను. గుడ్లగూబయు కాకియు దానిలో నివసించును. ఆయన తారుమారు అను కొలనూలును చాచును. శూన్యమను గుండమును పట్టును. రాజ్యం ప్రకటించుటకును వారి ప్రధానులు అక్కడ లేకపోదురు. దాని అధిపతులందరూ గతమైపోయిరి. ఏదేము నగర్లో ముండ్ల చెట్లు పెరుగును. దాని దుర్గములలో దురదగొండ్లును గచ్చులను పుట్టును. అది అడవి కుక్కలకును నివాస స్థలములుగాను, నిప్పుకోళ్లకు సాలలుగాను ఉండును. అడవి పిల్లలను నక్కలను అచ్చట కలుసుకొను. అచ్చట అడవి మేక తన తోటి జంతువులను కనుగొనును. అచ్చట చువపిట్ట దిగి విశ్రమ స్థానమును చూచును. చిత్తగూబ గూడు కట్టుకొనును. అచ్చట గుడ్లు పెట్టి పొదిగి నీడలో వాటిని కూర్చును. అచ్చటనే తెల్లగద్దలు తమ జాతి పక్షులతో కూడుకొను. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకునుడి. ఆ జంతువుల్లో ఏదియూ లేక ఉండదు. దేని జతపక్షి దాని యొద్ద ఉండక మానదు. నా నోటి నుండి వచ్చిన ఆజ్ఞ ఇదే. ఆయన నోటి ఊపిరి వాటిని పోగు చేయును. అవి రావాలని ఆయన చీట్లు వేసెను. ఆయన కొలనూలు చేత పట్టుకుని వాటిని ఆ దేశమునకు పంచిపెట్టును. అవి నిత్యము దాన్ని ఆక్రమించుకొను. యుగయుగములు దానిలో నివసించు. యెషయా గ్రంథం 35వ అధ్యాయము. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును. అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పుయ్యును. అది బహుగా పుయ్యుచు ఉల్లసించును. ఉల్లసించి సంగీతములు పాడును. లెబోనోను సౌందర్యము దానికి కలుగును. కర్మేలు షారోన్లకున్న సొగసు దానికి ఉండును. అవి యెహోవా మహిమను, మన దేవుని తేజస్సును చూచును. సడిలిన చేతులను బలపరచుడి. త్రొట్టిల్లు మోకాళ్లను దృఢపరచుడి. తద్దరిల్లు హృదయముతో ఇట్లనుడి, భయపడక ధైర్యంగా ఉండుడి. ప్రతిదండన చేటకే మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండనను దేవుడు చెయ్య దగిన ప్రతీకారమును ఆయన చేయును. ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. గ్రుడ్డివారి కనులు తెరవబడును. చెవిటివారి చెవులు విప్పబడును. కుంటివాడు దుప్పివలే గంతులు వేయును. మూగవాని నాలుక పాడును. అరణ్యంలో నీళ్లు ఉబుకును. అడవిలో కాలువలను పారును. ఎండమావులు మడుగులు అగును. ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టును. నక్కలు పండుకొనిన వాటి ఉనికి పట్టులో జమ్మును. తుంగగడ్డియు మేతయు పుట్టును.
అక్కడ దారిగా ఉన్న రాజమార్గం ఏర్పడును. అది పరిశుద్ధ మార్గము అనబడును. అది అపవిత్రులు పోకూడని మార్గము. అది మార్గమున పోవారికి ఏర్పరచబడును. మూడులైనను దానిలో నడుచుచు త్రోవను తప్పక ఉందురు. అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు దాన్ని ఎక్కవు, అవి అక్కడ కనబడవు. విమోచింపబడిన వారే అక్కడ నడుచుదురు. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనునకు వచ్చెదరు. వారి తల మీద నిత్య ఆనందము ఉండును. వారు ఆనంద సంతోషములు గలవారే వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. యెషయా గ్రంథము 36వ అధ్యాయము. హిజ్కియా రాజు యొక్క 14వ సంవత్సరమున అష్షూరు రాజు అయిన సెన్హరీబు యూదా దేశంలోని ప్రాకారం గల పట్టణములన్నిటి మీదికి వచ్చి వాటిని పట్టుకొనెను. అంతటా అష్షూరు రాజు రబ్షాకేను లాకీషు పట్టణం నుండి యెరూషలేము నందున్న రాజు అయిన హిజ్కియా మీదికి బహు గొప్ప సేనతో పంపెను. వారు చాకీరేవు మార్గమందున్న మొరక కొలను కాలువ యొద్ద ప్రవేశింపగా హిల్కీయా కుమారుడును రాజు గృహ నిర్వాహకుడును అయిన ఎల్యాకీమును శాస్త్రియగు షెబ్నాయును రాజ్యపు దర్యావేజుల మీద ఉన్న ఆసాపు కుమారుడు అగు యోవాహును వారి యొద్దకు పోయిరి. అప్పుడు రబ్షాకే వార్త ఇట్లనెను, ఈ మాట హిజ్కియాతో తెలియచెప్పుడి. మహారాజు అయిన అష్షూరు రాజు సెలవిచ్చినదేమనగా, నీవిలాగూ చెప్పవలెను, నీవు నమ్ముకొను ఈ ఆశ్రయాస్పదుడు ఏపాటి ప్రయోజనకారి. యుద్ధ విషయంలో మీ యోచన మీ బలం వట్టి మాటలే. ఎవరు నమ్ముకొని నా మీద తిరుగుబాటు చేయుచున్నావు? నలిగిన రెలు వంటి ఈ ఐగుప్తుని నీవు నమ్ముకొనుచున్నావు గదా. ఒకడు దాని మీద ఆనుకుని ఎడల అది వాని చేతికి గుచ్చుకొని దూసుకొని పోవును. ఐగుప్తు రాజు అయిన ఫరో అతన్ని నమ్ముకుని వారందరికీ అట్టివాడే. మా దేవుడైన యెహోవాను మేము నమ్ముకొనుచున్నామని మీరు నాతో చెప్పుదురేమో. సరే, యెరూషలేమందున్న ఈ బలిపీఠం వద్ద మాత్రమే మీరు నమస్కారం చేయవలనని యూదా వారికిని యెరూషలేం వారికిని ఆజ్ఞ ఇచ్చి హిజ్కియా ఎవని ఉన్నత స్థలములను బలిపీఠములను పడగొట్టెనో ఆయనే గదా యెహోవా. కావున చిత్తగించి అష్షూరు రాజు అయిన మా ఏలినవానితో పందెము వేయుము. 2000 గుర్రముల మీద రౌదులను ఎక్కించుటకు నీకు శక్తి ఉన్న ఎడల నేను వాటిని నీకిచ్చేదను. లేని ఎడల నా యజమానుని సేవకుల్లో అత్యల్పుడైన అధిపతియగు ఒకరిని నీవేలాగు ఎదిరింతువు. రథములను రౌదులను పంపుమని ఐగుప్తు రాజును నీవు ఆశ్రయించుకుంటివే. యెహోవా సెలవు నొందకయే ఈ దేశమును పాడు చేయుటకు నేను వచ్చితినా? లేదు, ఆ దేశం మీదకి పోయి దాన్ని పాడు చేయమని యెహోవా నాకు ఆజ్ఞ ఇచ్చెను అని చెప్పెను. ఎల్యాకీము, షెబ్నా, యోవాహు అనువారు, చిత్తగించుము, నీ దాసులమైన మాకు సిరియా భాష తెలియను గనుక దానితో మాట్లాడము. ప్రాకారం మీద ఉన్న ప్రజలు వినికిడిలో యూదుల భాషతో మాట్లాడుకుమని రబ్షాకేతో అనగా, రబ్షాకే ఈ మాటలు చెప్పుటకై నా యజమానుడు నీ యజమానుని నీ యొద్దకును నన్ను పంపెనా? తన మలమును తినునట్లు తన మూత్రమును త్రాగునట్లు మీతో కూడా ప్రాకారం మీద ఉన్న వారి యొద్దకును నన్ను పంపెను గదా అని చెప్పి గొప్ప శబ్దంతో యూదా భాషతో ఇట్లనెను, మహారాజు అయిన అష్షూరు రాజు సెలవిచ్చిన మాటలు వినుడి. రాజు సెలవిచ్చున్నది ఏమనగా, హిజ్కియా చేత మోసపోకుడి. మిమ్మును విడిపింప శక్తి వానికి చాలదు. యెహోవాను బట్టి మిమ్మల్ని నమ్మించి యెహోవా మనలను విడిపించును. ఈ పట్టణము అష్షూరు రాజు చేతిలో చిక్కక పోవునని హిజ్కియా చెప్పుచున్నాడే. హిజ్కియా చెప్పిన మాట మీరు అంగీకరింపవలదు. అష్షూరు రాజు సెలవిచ్చినదేమనగా, నాతో సంధి చేసుకుని నా యుద్ధకు మీరు బయటికి వచ్చినెడల మీలో ప్రతి మనిషి తన ద్రాక్ష చెట్టు ఫలమును తన అంజూరపు చెట్టు ఫలమును తినుచు తన బావి నీళ్లు త్రాగుచూ ఉండును. అటు పిమ్మట మీరు చావక బ్రతుకున్నట్లుగా నేను వచ్చి మీ దేశం వంటి దేశంనకును అనగా గోధుమలను ద్రాక్షరసము గల దేశంనకును ఆహారంను ద్రాక్ష చెట్లును గల దేశంనకును మిమ్మును తీసుకుని పోవుదును. యెహోవా మిమ్మును విడిపించునని చెప్పి హిజ్కియా మిమ్మును మోసపుచ్చుచున్నాడు. ఆయా జనముల దేవతలలో ఏదైనాను తమ దేశమును అష్షూరు రాజు చేతిలో నుండి విడిపించిన హామాతు దేవతలు ఏమాయను, అర్పాదు దేవతలు ఏమాయను, సెపర్యాయిము దేవతలు ఏమాయను. షోమ్రోను దేశపు దేవత నా చేతిలో నుండి షోమ్రోను విడిపించిన యెహోవా నా చేతిలో నుండి యెరూషలేమును విడిపించును అనుటకు ఈ దేశంలో దేవతల్లో ఏదైనను తమ దేశమును నా చేతిలో నుండి విడిపించినది గలదా అని చెప్పెను. అయితే అతనికి ప్రత్యుత్తరం ఇయ్యవద్దు అని రాజు సెలవిచ్చి ఉండుట చేత వారెంత మాత్రమును ప్రత్యుత్తరం ఇయ్యక ఊరుకొనిరి. గృహ నిర్వాహకుడును హిల్కీయా కుమారుడును అయిన ఎల్యాకీమును శాస్త్రియగు షెబ్నాయును రాజ్యపు దర్యావేజుల మీద ఉన్న ఆసాపు కుమారుడు అగు
యోవాషును బట్టలు చింపుకొని హిజ్కియా యొద్దకు వచ్చి రబ్షాకే పలికిన మాటలన్నీ తెలియచెప్పిరి. యెషయా గ్రంథం 37వ అధ్యాయము. హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి గృహ నిర్వాహకుడు అగు ఎల్యాకీమును, శాస్త్రియగు షెబ్నాను, యాజకులలో పెద్దలను, ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా యొద్దకు పంపెను. వీరు గోనెపట్ట కట్టుకున్న వారే అతని యొద్దకు వచ్చి అతనితో ఇట్లనిరి: హిజ్కియా సెలవిచ్చుచున్నది ఏమనగా, ఈ దినము శ్రమయు శిక్షయు దూషణయు గల దినము. పిల్లలు పుట్టవచ్చిరి గాని కనుటకు శక్తి చాలదు. జీవం గల దేవుణ్ణి దూషించుటకే అష్షూరు రాజు అయిన తన యజమానుని చేత పంపబడిన రబ్షాకే పలికిన మాటలు నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి నీ దేవుడైన యెహోవాకు వినబడి ఉన్న ఆ మాటలను బట్టి ఆయన అష్షూరు రాజును గద్దించునేమో. కాబట్టి నిలిచిన శేషం కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయుము. రాజు అయిన హిజ్కియా సేవకులు యెషయా యొద్దకు రాగా యెషయా వారితో ఇట్లనెను: మీ యజమానునికి ఈ మాటలు తెలియజేయుడి. యెహోవా సెలవిచ్చుచున్నది ఏమనగా, అష్షూరు రాజు సేవకులు నన్ను దూషింపగా నీవు వినిన మాటలకు భయపడవద్దు. అతనిలో ఒక ఆత్మ నేను పుట్టింతును. వదంతి విని తన దేశమునకు వెళ్ళిపోవును. అతని దేశమందు ఖడ్గం చేత అతనిని కూలచేయుదును. అష్షూరు రాజు లాకీషు పట్టణమును విడిచి వెళ్ళి లిబ్నా మీద యుద్ధము చేయుచుండగా రబ్షాకే పోయి అతన్ని కలుసుకునెను. అంతటా కూషు రాజు అయిన తిర్హాక తమ మీద యుద్ధము చేయుటకు వచ్చెనని అష్షూరు రాజునకు వినబడినప్పుడు అతడు హిజ్కియా యొద్దకు దూతలను పంపి ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను: యూదా రాజుకు హిజ్కియాతో ఇలాగు చెప్పుడి, యెరూషలేము అష్షూరు రాజు చేతికి అప్పగింపబడదని చెప్పి నీవు నమ్ముకొని ఉన్న నీ దేవుని చేత మోసపోకుము. అష్షూరు రాజులు సకల దేశములను బొత్తిగా నశింపచేసిన సంగతి నీకు వినబడినది కదా. నీవు మాత్రము తప్పించుకొందువా? నా పితరులు నిర్మూలం చేసిన గోజాను వారు గాని, హారాను వారు గాని, రెజేపులు గాని, తెల్షారులో నుండిన ఏదేనీలు గాని తమ దేవతల సహాయం వలన తప్పించుకునిరా. హామాతు రాజు ఏమాయను, అర్పాదు రాజును, సెపర్యాయిము, హేనా, ఇవ్వా అను పట్టణముల రాజులను ఏమైరి అని వ్రాసిరి. హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకుని చదివి యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పిపరిచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేసెను: యెహోవా, కెరూబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశములను కలగచేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. సైన్యములకు అధిపతియగు యెహోవా, చెవియొగ్గి ఆలకించుము. యెహోవా, కన్నులు తెరిచి దృష్టించుము. జీవం గల దేవుడవైన నిన్ను దూషించుటకై సెన్హరీబు పంపిన వారి మాటలను చెవినిబెట్టుము. యెహోవా, అష్షూరు రాజులు ఆ జనులను వారి దేశములను పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుడు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్ళు కాని దేవతలు కావు గనుక వారు వారిని నిర్మూలం చేసిరి. యెహోవా, లోకమందున్న నీవే నిజంగా నీవే అద్వితీయ దేవుడవైన యెహోవా వని సమస్త జనములు తెలుసుకున్నట్లు అతని చేతిలో నుండి మమ్మును రక్షించుము. అంతటా ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియా యొద్దకు ఈ వర్తమానమును పంపెను: ఇశ్రాయేళ్ల దేవుడు అగు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, అష్షూరు రాజు అయిన సెన్హరీబు విషయమందు నీవు నా ఎదుట ప్రార్థన చేసితివే. అతని గురించి యెహోవా సెలవిచ్చు మాట ఏదనగా, సియోని కుమారి అయిన కన్యక నిన్ను దూషణ చేయుచున్నది. ఆమె నిన్ను అపహాస్యము చేయుచున్నది. యెరూషలేము కుమారి నిన్ను చూసి తల ఊచుచున్నది. నీవు ఎవరిని తిరస్కరించితివి? ఎవరిని దూషించితివి? నీవు గర్వించి ఎవరిని భయపెట్టితివి? ఇశ్రాయేళ్ల పరిశుద్ధ దేవుణ్ణే కదా. నీ దూతల చేత యెహోవాను తిరస్కరించి నీవిలాగు పలికితివి: నా రథముల సముదాయముతో నేను పర్వత శిఖరములు మీదికిని లెబోనోను పార్శ్వములకును ఎక్కియున్నాను. ఎత్తుగల దాని దేవదారు వృక్షములను శ్రేష్టమైన సరళ వృక్షములను నరికివేసి ఉన్నాను. వాని దూరపు సరిహద్దుల్లో ఉన్న సత్రములలోనికిని కర్మేలు ఫలవంతములగు క్షేత్రమైన అడవిలోనికి ప్రవేశించి ఉన్నాను. నేను త్రవ్వి నీళ్లు పానం చేసి ఉన్నాను. నా అరికాలి చేత నేను దిట్టమైన స్థలముల నదుల అన్నిటినీ ఎండిపో చేసి ఉన్నాను. నేనే పూర్వమందు దీన్ని కలగజేసిననియు పురాతన కాలమందే దీన్ని నిర్ణయించితిని అనియు నీకు వినబడలేదా? ప్రాకారం గల పట్టణములను నీవు పాడు దిబ్బలుగా చేయుట
నా వలననే సంభవించినది. కాబట్టి వాటి కాపురస్తులు బలహీనులై జడిసిరి. విభ్రాంతి నొంది పొలములలోని గడ్డి వలెను, కాడ వేయని చేల వలెను అయిరి. నీవు కూర్చుండుటయు బయలువెళ్ళుటయు లోపలికి వచ్చుటయు నా మీద వెయ్యు రంకెలను నాకు తెలిసేయున్నవి. నా మీద నీవు వెయ్యు రంకెలను, నీవు చేసిన కలహములను నా చెవుల్లో చొచ్చెను. నా గాలము నీ ముక్కునకును తగిలించెదను. నా కళ్ళము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్లించెదను. నీవు వచ్చిన మార్గమునే నిన్ను మళ్లించెదను. మరియు యెషయా చెప్పినది ఏమనగా, హిజ్కియా, నీకిదే సూచనయగును. ఈ సంవత్సరమందు దాని అంతటా అదే పంట పండును. 2వ సంవత్సరమందు దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజింతురు. 3వ సంవత్సరమున మీరు విత్తనము విత్తి చేలు కొయ్యుదురు. ద్రాక్ష తోటలు నాటి వాటి ఫలమును అనుభవింతురు. యూదా వంశంలో తప్పించుకున్న శేషము ఇంకను క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును. శేషించిన వారు యెరూషలేములో నుండి బయలుదేరుదురు. తప్పించుకున్న వారు సీయోను కొండల్లో నుండి బయలుదేరుదురు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి దీన్ని నెరవేర్చును. కాబట్టి అష్షూరు రాజును గూర్చి యెహోవా సెలవిచ్చున్నది ఏమనగా, అతడు ఈ పట్టణంలోనికి రాడు. దాని మీద ఒక బాణమైనను ప్రయోగింపడు, ఒక కేడెమునైనను దానికి కనపరచడు. దాని ఎదుట ముట్టడి దిబ్బ కట్టడు. ఈ పట్టణము లోపలికి రాక తాను వచ్చిన మార్గంననే అతడు తిరిగిపోను. ఇదే యెహోవా వాక్కు. నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షింతును. అంతటా యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో 185,000 మందిని మొత్తెను. ఉదయమున జనులు లేవగా వారందరినూ మృత కళేబరములుగా ఉండిరి. అష్షూరు రాజు అయిన సెన్నహరీబు తిరిగిపోయి నినివే పట్టణమునకు వచ్చి నివసించిన తర్వాత అతడు నిస్రోకు అను తన దేవతా మందిరమందు మ్రొక్కుచుండగా అతని కుమారులైన అద్రమ్మెలెకును షెరెజెరును ఖడ్గంతో అతని చంపి అరారాతు దేశంలోనికి తప్పించుకుని పోయిరి. అప్పుడు అతని కుమారుడైన ఎస్సర్హదోను అతనికి మారుగా రాజు ఆయెను. యెషయా గ్రంథం 38వ అధ్యాయము. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగం కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణము అగుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడినై సత్యంతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడుచు యెహోవాను ప్రార్థింపగా, యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లను, మీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చిందేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇక 15 సంవత్సరములు ఆయుష్ నీకు ఇచ్చెదను. మరియు ఆ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా విడిపించెదను. యెహోవా తాను పలికిన మాట నెరవేర్చును అనుటకు ఇది యెహోవా వలన నీకు కలిగిన సూచన. ఆహాజు ఎండ గడియారం మీది సూర్యుని కాంతి చేత దిగిన నీడ మరలా 10 మెట్లు ఎక్క చేయుదును. అప్పుడు సూర్యకాంతి దిగిన మెట్లలో అది 10 మెట్లు మరలా ఎక్కును. యూదా రాజు అయిన హిజ్కియా రోగి ఆరోగ్యం పొందిన తర్వాత అతడు రచించినది, నా దినముల మధ్యాహ్న కాలమందు నేను పాతాళ ద్వారమున పోవలసి వచ్చును. నా ఆయుష్ శేషము పోగొట్టుకుని ఉన్నాను. యెహోవాను సజీవుల దేశమున యెహోవాను చూడకపోదును. మృతుల లోక వాసినైన ఇకను మనుషులను కానకపోదునని నేను అనుకొంటిని. నా నివాసము పెరికివేయబడెను. గొర్రెల కాపరి గుడిసెవలే అది నా యొద్ద నుండి ఎత్తుకొని పోబడెను. నేయువాడు తన పని చుట్టుకొనున్నట్లు నేను నా జీవము ముగించుచున్నాను. ఆయన నన్ను బద్దె నుండి కత్తిరించున్నాడు. ఒక దినములోగా నీవు నన్ను సమాప్తి చేయుచున్నావు. ఉదయమగు వరకు ఓర్చుకొంటిని. సింహము ఎముకలను విరిచినట్లు నొప్పి చేత నా ఎముకలన్నీ విరువబడెను. ఒక దినము లోగానే నీవు నన్ను సమాప్తి చేయుదువు. మంగళకత్తి పిట్టవలెను ఒదెకొరుకు వలెను నేను కిచకిచలాడితిని, గువ్వ వలె మూల్గితిని. ఉన్నత స్థలమందు చూసి నా కన్నులు క్షీణించెను. నాకు శ్రమ కలిగెను. యెహోవా నా కొరకు పూటపడి యుండుము. నేనేమందును? ఆయన నాకు మాట ఇచ్చెను, ఆయనే నెరవేర్చును. నాకు కలిగిన వ్యాకులమును బట్టి
నా సంవత్సరములన్నీ నేను మెల్లగా నడుచుకొందును. ప్రభువా, వీటి వలన మనుషులు జీవించుదురు, వీటి వలననే నా ఆత్మ జీవించుచున్నది. నీవు నన్ను బాగు చేయుదువు, నన్ను జీవింపచేయుదువు. మిక్కటమైన ఆయాసం నాకు నెమ్మది కలుగుటకు కారణమాయెను. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించితివి. నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ నీవు పారవేసితివి. పాతాళమున నీకు స్తుతి కలుగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు. సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడై నిన్ను స్తుతించుచున్నాను. తండ్రులు కుమారులకును నీ సత్యమును తెలియచేయుదురు. యెహోవా నన్ను రక్షించువాడు. మన జీవిత దినములన్నీ యెహోవా మందిరంలో తంతి వాయిద్యములు వాయింతుము. మరియు యెషయా అంజూరపు పండ్లు ముద్ద తీసుకొని ఆ పుండుకు కట్టవలెను, అప్పుడు అతడు బాగుపడనని చెప్పెను. మరియు హిజ్కియా, నేను యెహోవా మందిరమునకు పోయేదను అనుకుంటకు గుర్తేమని అడిగి ఉండెను. యెషయా 39వ అధ్యాయము. ఆ కాలమందు బబులోను రాజును బలాదాను కుమారుడును అయిన మొరోదకల్బదాను హిజ్కియా రోగి బాగుపడిన సంగతి విని పత్రికలను కానుకలను అతని యొద్దకు పంపగా, హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి, తన ఇంటినేమి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువుల్లో దేన్ని మరుగు చేయక, తన పదార్థములు గల కొట్టును వెండి బంగారములను గంధ వర్గములను పరిమళ తైలమును ఆయుధశాలలను తన పదార్థంలోనున్న సమస్తమును వారికి చూపించెను. పిమ్మట ప్రవక్త అయిన యెషయా రాజు అయిన హిజ్కియా యొద్దకు వచ్చి, ఆ మనుషులు ఏమనిరి? నీ యొద్దకు ఎక్కడి నుండి వచ్చిరి అని అడగగా, హిజ్కియా, బబులోనను దూరదేశం నుండి వారు వచ్చి ఉన్నారని చెప్పెను. నీ ఇంట వారేమేమి చూసిరని అతడు అడగగా, హిజ్కియా, నా పదార్థములలో దేన్ని మరుగు చేయక నా ఇంట ఉన్న సమస్తమును నేను వారికి చూపించి ఉన్నాను అనెను. అంతటా యెషయా హిజ్కియాతో ఇట్లనెను, యెహోవా సెలవిచ్చు మాట వినుము. రాబో దినములలో ఏమీ మిగలకుండా నీ ఇంటనున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినది అంతయును బబులోను పట్టణమునకు ఎత్తుకుని పోవుదురని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతును బబులోను రాజు నగరమందు నపుంసకులునుగా చేటకై వారు తీసుకొని పోవుదురు. అందుకు హిజ్కియా, నీవు తెలియచేసిన యెహోవా ఆజ్ఞ చొప్పున జరుగుట మేలే. నా దినములలో సమాధాన సత్యములు కలుగునుగాక అని యెషయాతో అనెను. యెషయా గ్రంథం 40వ అధ్యాయము. మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, నా జనులను ఓదార్చుడి, ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి. ఆమె యుద్ధ కాలము సమాప్తమాయెను, ఆమె దోష రుణము తీర్చబడెను. యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండింతలు పొందెనను సమాచారము ఆమెకు ప్రకటించుడి. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా, అరణ్యంలో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళము చేయుడి. ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను. వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను. యెహోవా మహిమ బయలుపరచబడును, ఒకడును తప్పకుండా సర్వ శరీరులు దాన్ని చూచెదరు. ఇలాగున జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఆలకించుడి, ప్రకటించుమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. నేనేమి ప్రకటింతునని మరి ఒకడు అడుగుచున్నాడు. సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది. యెహోవా తన శ్వాసము దాని మీద ఊదగా గడ్డి ఎండును, పువ్వు వాడును. నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే, గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును. మన దేవుని వాక్యం నిత్యము నిలుచును. సియోను సువార్త ప్రకటించుచున్నదానా, ఉన్నత పర్వతము ఎక్కుము. యెరూషలేమా, సువార్త ప్రకటించుచున్నదానా, బలంగా ప్రకటించుము, భయపడక ప్రకటింపుమి. ఇదిగో మీ దేవుడు అని యూదా పట్టణములకు ప్రకటింపుము. ఇదిగో తన బాహువే తన పక్షమున ఏలుచుండగా, ప్రభువగు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును. ఆయన ఇచ్చు బహుమానం ఆయన యొద్ద ఉన్నది, ఆయన చేయు ప్రతీకారం ఆయనకు ముందుగా నడుచుచున్నది. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకుని మోయును. పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. తన పుడిసిటిలో జలములు కొలిచిన వాడెవడు? జేలతో ఆకాశము కొలజూచిన వాడు ఎవడు? భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచిన వాడెవడు?
త్రాసులో పర్వతములను తూచినవాడెవడు? తునిక చేత కొండలను తూచినవాడెవడు? యెహోవా ఆత్మకు నేర్పినవాడెవడు? ఆయనకు మంత్రి అయి ఆయనకు బోధపరిచిన వాడెవడు? ఎవని యొద్ద ఆయన ఆలోచన అడిగెను? ఆయనకు వివేకము కలగజేసిన వాడెవడు? న్యాయ మార్గమును గురించి ఆయనకు నేర్పిన వాడెవడు? ఆయనకు జ్ఞానమును అభ్యసింప చేసిన వాడు ఎవడు? ఆయనకు బుద్ధి మార్గము బోధించినవాడు ఎవడు? జనములు చెద నుండి జారు బిందువుల వంటివి, జనులు త్రాసు మీది ధూళి వంటి వారు. ద్వీపములు గాలికి ఎగురు సూక్ష్మ రేణువుల వలె ఉన్నవి. సమిధలకు లెబోనోను చాలక పోవును, దహనబలికి దాని పశువులు చాలవు. ఆయన దృష్టికి సమస్త జనులు లేనట్టుగానే ఉండును. ఆయన దృష్టికి అవి అభావముగాను శూన్యముగాను ఎంచబడును. కావున మీరు ఎవనితో దేవుని పోల్చుదురు? ఏ రూపమును ఆయనకు సాటి చేయగలరు? విగ్రహమును చూడగా శిల్పి దానిని పోతపోయును, కంసాలి దానిని బంగారు రేకుతో పొదుగును, దానికి వెండి గొలుసులను చేయును. విలువ గలదానిని అర్పింపజాలని నీరసుడు పుచ్చని మ్రాను ఏర్పరచుకొన్ను. కదలని విగ్రహమును స్థాపించుటకు నేర్పుగల పనివాన్ని వెదికి పిలుచుకొనును. మీకు తెలియదా? మీరు వినలేదా? మొదటి నుండి ఎవరునూ మీతో చెప్పలేదా? భూమిని స్థాపించుటను బట్టి మీరు దాన్ని గ్రహింపలేదా? ఆయన భూమండలం మీది ఆసీనుడై ఉన్నాడు. దాని నివాసులు మిడతల వలె కనబడుచు ఉన్నారు. ఒకడు తెరను విప్పినట్లు ఆయన ఆకాశ వైశాల్యమును వ్యాపింప చేసెను. ఒకడు గుడారము వేసినట్లు ఆయన దానిని నివాస స్థలముగా ఏర్పరచెను. రాజులను ఆయన లేకుండా చేయును, భూమి యొక్క న్యాయాధిపతులను మాయా స్వరూపులుగా చేయును. వారు నాటబడగానే విత్తబడగానే వారి మొదట భూమిలో వేరు తన్నక మునిపే ఆయన వారి మీద ఊదగా వారు వాడిపోదురు. సుడిగాలి పొట్టును ఎగరగొట్టునట్లు ఆయన వారిని ఎగరగొట్టును. నీవు ఇతనితో సమానుడవని మీరు నన్నెవనికి సాటి చేయుదురు అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు. మీ కన్నులు పైకెత్తి చూడుడి. వీటిని ఎవడు సృజించెను? వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేరా చేసి వీటన్నిటికీ పేర్లు పెట్టి పిలిచివాడే గదా. తన అధిక శక్తి చేతను తనకు కలిగి ఉన్న బలాతిశయము చేతను ఆయన ఒక్కటి ఆయనను విడిచిపెట్టడు. యాకోబు, నా మార్గము యెహోవాకు మరుగై ఉన్నది, నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదు అని నీవేలా అనుచున్నావు? ఇజ్రాయేలు, నీవేలా ఇలాగు చెప్పుచూ ఉన్నావు? నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంధములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఆయన సొమ్మసిల్లడు, అలయడు. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. సొమ్మసిల్లిన వానికి బలమును ఇచ్చువాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలగచేవాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు. యవనస్తులు తప్పక త్రొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. యెషయా గ్రంథం 41వ అధ్యాయము. ద్వీపంలారా నా ఎదుట మౌనంగా నుండుడి, జనములారా నూతన బలం పొందుడి. వారు నా సన్నిధిని వచ్చి మాట్లాడవలెను. వ్యాజ్యము తీర్చుకున్నటకు మనము కూడుకొందుము రండి. తన ప్రవర్తన అంతటిలో నీతిని జరిగించు వానిని తూర్పు నుండి రేపి పిలిచిన వాడెవడు? ఆయన అతనికి జనములను అప్పగించుచున్నాడు, రాజులను లోబర్చుచున్నాడు. ధూళి వలె వారిని అతని ఖడ్గమునకు అప్పగించుచున్నాడు. ఎగిరిపోవు పొట్టువలే అతని వింటికి వారిని అప్పగించుచున్నాడు. అతడు వారిని తరుముచున్నాడు. తాను ఇంతకు ముందు వెళ్ళని త్రోవనే సురక్షితముగా దాటిపోవుచున్నాడు. ఎవడు దీన్ని ఆలోచించి జరిగించెను? ఆది నుండి మానవ వంశములను పిలిచిన వాడనైనా యెహోవానగు నేనే. నేను మొదటి వాడను, కడవరి వారితోనూ ఉండువాడను. ద్వీపములు చూసి దిగులు పడుచున్నవి, బూదిగంధములు వణుకుచూ ఉన్నవి. జనులు వచ్చి చేరుచున్నారు. వారు ఒకరినొకడు సహాయము చేసుకొందురు, ధైర్యం వహించమని ఒకరితో ఒకడు చెప్పుకొందురు. అతుకుటను గురించి అది బాగుగా ఉన్నదని చెప్పి శిల్పి కంసాలిని ప్రోత్సాహపరచును. సుత్తెతో నునుపు చేయువాడు దాగలి మీది కొట్టువానిని ప్రోత్సాహపరచును. విగ్రహము కదలకుండా పనివాడు మేకులతో దాన్ని బిగించును. నా సేవకుడైన ఇజ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, బూదిగంధముల నుండి నేను పట్టుకుని దాని కొనల నుండి పిలుచుకున్నవాడా,
నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింప ఏర్పరచుకొంటిని అనియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను. భయపడకుము, నేను నీ దేవుణ్ణై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేవాడను నేనే. నీతి అయిన నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయము నొందుదురు. నీతో వాదించువారు మాయమై నశించిపోదురు. నీతో కలహించు వారిని నీవు వెతికెదవు గాని వారిని కనుగొనలేకపోదువు. నీతో యుద్ధం చేవారు మాయమై పోవుదురు, అబావులు అవుదురు. నీ దేవుడినైన యెహోవాను నేను. భయపడకుము, నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడుకుడి, నేను నీకు సహాయం చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. కక్కులు పెట్టబడి పదునుగల కొత్తదైన నురిపిడి మ్రానుగా నిన్ను నియమించి ఉన్నాను. నీవు పర్వతములను నూర్చుదువు, వాటిని పొడి చేయుదువు, కొండలను పొట్టు వలె చేయుదువు. నీవు వాటిని గాలించగా గాలి వాటిని కొనిపోవును, సుడిగాలి వాటిని చెదరగొట్టును. నీవు యెహోవాను బట్టి సంతోషించుదువు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి అతిశయపడుదువు. దీన దరిద్రులు నీళ్లు వెదుకుచున్నారు, నీళ్లు దొరకక వారి నాలుక దప్పిచేత ఎండిపోచున్నది. యెహోవాను నేను వారికి ఉత్తరమిచ్చెదను. ఇశ్రాయేలు దేవుడైన నేను వారిని విడనాడను. జనులు చూసి యెహోవా హస్తము ఈ కార్యం చేసిననియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు దీన్ని కలగజేసిననియు తెలుసుకొని మనస్కరించి స్పష్టంగా గ్రహించినట్లు చెట్లు లేని మెట్ల మీద నేను నదులను పారచేయుదును, లోయల మధ్యను ఊటలను ఉబుక చేయుదును. అరణ్యమును నీటి మడుగులుగాను ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేసేదను. నేను అరణ్యంలో దేవదారు వృక్షమును, తుమ్మ చెట్లను, గొంజి చెట్లను, తైల వృక్షమును నాటించెదను. అడవిలో తమల వృక్షములను, సరళ వృక్షములను, నేరేడి వృక్షములను నాటెదను. వ్యాజ్యమాడుడని యెహోవా అనుచున్నాడు, మీ రుజువు చూపించుడని యాకోబు రాజు చెప్పుచున్నాడు. జరగబో వాటిని విషదపరిచి మా ఎదుట తెలియచెప్పుడి. పూర్వమైన వాటిని విషదపరచుడి. మేము ఆలోచించి వాటి ఫలములను తెలుసుకున్నట్లు వాటిని మాకు తెలియచెప్పుడి. లేని ఎడల రాగల వాటిని మాకు తెలియచెప్పుడి. ఇక మీదట రాబోవు సంగతులను తెలియజెప్పుడి. అప్పుడు మీరు దేవతలని మేము ఒప్పుకొందుము. మేము ఒకరికి ఒకరము సాటి చేసుకుని కనుగొన్నట్లు మేలైనను కీడైనను చేయుడి. మీరు మాయ సంతానము, మీ కార్యము శూన్యము. మిమ్మును కోరుకుని వారు హేయులు. ఉత్తర దిక్కు నుండి నేనొక్కరిని రేపుచున్నాను. నా నామమున ప్రార్థించువాడు ఒకడు సూర్యోదయ దిక్కు నుండి వచ్చుచున్నాడు. ఒకడు బురద త్రొక్కినట్లు, కుమ్మరి మన్ను త్రొక్కునట్లు అతడు సైన్యాధిపతులను నలగద్రొక్కును. మేము ఒప్పుకొన్నట్లు జరిగిన దానిని ఆది నుండి తెలియచెప్పిన వాడెవడు? ఆ వాదము న్యాయమని మేము అనునట్లు పూర్వకాలమున దాన్ని తెలియచెప్పిన వాడెవడు? దాన్ని తెలియజెప్పు వాడెవడునూ లేడు, వినిపించు వాడెవడునూ లేడు. మీ మాటలు వినివాడెవడునూ లేడు. ఆలకించుడి, అవియే అని మొదట సియోన్తో చెప్పిన వాడను నేనే. యెరూషలేమునకు వర్తమానం ప్రకటింపు నొకరిని నేను పంపితిని. నేను చూడగా ఎవడనూ లేకపోయెను. నేను వారిని ప్రశ్న వేయగా ప్రత్యుత్తరం ఇయ్యగల ఆలోచనకర్త ఎవడునూ లేకపోయెను. వారందరూ మాయా స్వరూపులు, వారి క్రియలు మాయ, వారి పోత విగ్రహములు శూన్యములు, అవి వట్టి గాలివై ఉన్నవి.